Hello, friends. Very good morning. Welcome to the Hindu editorial analysis. So you can pause the screen and check what is there in the slide. కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి యూపీఎస్సీకి మరియు ఆప్షనల్కి. మీకు ఫోన్ నెంబర్ ఇక్కడ క్లియర్గా ఇచ్చాను. ఏమైనా డౌట్స్ ఉంటే మన కోర్సెస్ పైన ఈ నెంబర్కి కాల్ చేసి మీరు వివరాలు అనేవి కొనుక్కోవచ్చు. ఇది మన వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీరు సెర్చ్ బాక్స్లో డెమో అని చెప్పి టైప్ చేయండి. యూ విల్ హ్యావ్ సమ్ కోర్సెస్, ఫ్రీ కోర్సెస్ అనేవి వస్తాయి. ఫ్రీ కోర్సెస్ అనేవి మీరు ఎవరైనా సరే మనీ పే చేయకుండా ఎన్రోల్ అయిపోవచ్చు. కంటెంట్ ఎలా ఉందో చూడొచ్చు, క్వాలిటీ ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఫీజ్ డీటెయిల్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేసాం. అవి చాలా తక్కువ, ఇండియాలో ఇంత తక్కువ ఫీజుకి ఎవరు ఇవ్వరు. ప్లస్ వీటికి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. మంత్లీ 5,000 పే చేసి హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఆల్ కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో మన కోర్స్తో కంపారబుల్ కోర్సెస్ అనేవి బయట లేవు. కంపారబుల్ కోర్సెస్ అనేవి లేవు. సో అండ్ ఆల్ దిస్ ఈస్ వ్యాలిడ్ టిల్ 31st October. ఓకే, తర్వాత ఫీజు అనేది పెరుగుతుంది. సో టేక్ కేర్. ఒకసారి ఇవాళ టెరిటోరియల్ చూద్దాం. టైటిల్ ఏం చెప్తుందమ్మా? ఎంగేజింగ్ ది తాలిబాన్. ఎంగేజ్ చేయడం అంటే అర్థం ఏంటి? వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వడం, అంటే వాళ్ళతో మాట్లాడడం. పూర్తిగా తాలిబాన్ని గుర్తించకుండా, వాళ్ళతో మాట్లాడకుండా, దూరంగా శత్రువుల్లాగా భావించి దూరంగా ఉండిపోయామనుకోండి, దేర్ ఈస్ ఎ రిస్క్ ఆఫ్ తాలిబాన్ బికమింగ్ అవర్ ఎనిమీ. మన ఎనిమీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి వాళ్ళ సాయిల్ ఉపయోగించుకునేలాగా చేసే అవకాశం కూడా ఉంటుంది. సో తాలిబాన్ని ఎంగేజ్ చేయడం అనే ఆస్పెక్ట్ లో ఆర్టికల్ రాశారు. ఎందుకు రాశారంటే, మీటింగ్ జరిగింది. ఎక్కడ జరిగింది? మాస్కోలో 10 దేశాలతో పాటు మీటింగ్ జరిగింది. సో దాని గురించి ఈ ఆర్టికల్. ఇండియా అండ్ రీజనల్ పవర్స్ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఆఫ్ఘన్ రూలర్స్ రెస్పెక్ట్ దేర్ పీపుల్స్ రైట్స్. అక్కడ ప్రజల యొక్క హక్కుల్ని వాళ్ళు గౌరవించేలాగా ఇండియా మరియు రీజనల్ పవర్స్ అన్ని కూడా చెయ్యాలి. అంటే ఆఫ్ఘనిస్తాన్ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఈ తాలిబన్స్ అక్కడ ప్రజల యొక్క హక్కుల్ని కాలరాయకుండా వాళ్ళని గౌరవించేలాగా చెయ్యాలి అని అంటున్నారు. లెట్ us see what is there in the content. India's participation in a meeting of 10 nations with Taliban officials in Moscow and the signing of a joint statement that recognized the new reality in Afghanistan signal a decisive shift in the country's approach towards the Islamist group. మాస్కో ఫార్మాట్ అని ఒక మీటింగ్ జరిగింది. ఇందులో 10 దేశాలు పార్టిసిపేట్ చేశాయి. ఈ 10 దేశాలు ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్ లో రాయండి. వాట్ ఆర్ దోస్ 10 కంట్రీస్ విచ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ మాస్కో ఫార్మాట్ మీటింగ్? సో ఇందులో ఇండియా పార్టిసిపేట్ చేసింది. ఎవరితో మీట్ అయింది? తాలిబాన్ అఫీషియల్స్ తో, వేరే దేశాలతో కలిసి మీట్ అయింది. ఒక జాయింట్ స్టేట్మెంట్ పైన సంతకం చేసింది. జాయింట్ స్టేట్మెంట్ అంటే అర్థం ఏంటి? ఈ 10 దేశాలు కలిపి ఇష్యూ చేస్తున్న స్టేట్మెంట్ అనమాట. ఏంటి ఆ స్టేట్మెంట్? సంథింగ్ దట్ రికగ్నైజ్ ద న్యూ రియాలిటీ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్సే ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఈ న్యూ రియాలిటీని మేము రికగ్నైజ్ చేస్తున్నాము అని ఆ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇట్ సిగ్నల్స్ ఎ డెసిసివ్ షిఫ్ట్ ఇన్ ద కంట్రీస్ అప్రోచ్ టువర్డ్స్ ది ఇస్లామిస్ట్ గ్రూప్. ఇప్పటి వరకు వాళ్ళని రికగ్నైజ్ చెయ్యము, వాళ్ళని పట్టించుకోము, కొంచెం నెగిటివ్ టోన్ తో వాళ్ళతో అసలు ఎంగేజ్ అవ్వము అన్నట్టుగా మన ఇండియా ఉండేది. ఇప్పుడు మన అప్రోచ్ లో ఒక షిఫ్ట్, కంప్లీట్ గా ఒక షిఫ్ట్ అనేది కనిపిస్తోంది. డెసిసివ్ కంటే స్ట్రాంగ్ గా, అంటే ఎటువంటి అనుమానాలు లేకుండా. టెంటేటివ్ అన్నాం అనుకోండి, అటా ఇటా అన్నట్టుగా ఉండడం. డెసిసివ్ అంటే డెఫినెట్ గా, సాలిడ్ గా, క్లియర్ గా, ఎఫెక్టివ్ గా అని అర్థం అనమాట. టెంటేటివ్ అంటే చూడండి, టెంపరీగా, కన్ఫర్మ్ గా కాదు, ప్రస్తుతానికి అనే సెన్స్. టెంటేటివ్ డేట్ అంటారు. ఎప్పుడు ఎగ్జామ్ ఎప్పుడంటే టెంటేటివ్లీ ఇన్ నవంబర్ అంటారు. నవంబర్ అనుకుంటున్నాము అంటాం. చూడండి, డెసిసివ్ అంటే ఇంకా పక్కాగా డెసిషన్ అయిపోయినట్టు. ఒక షిఫ్ట్ వచ్చింది, మార్పు వచ్చింది మన అప్రోచ్ టువర్డ్స్ దిస్ పర్టికులర్ ఇస్లామిస్ట్ గ్రూప్. ఇండియా హ్యాడ్ ఎర్లియర్ టేకెన్ ఎ స్ట్రాంగ్ పొజిషన్ ఎగ్నెస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ విత్ ది తాలిబాన్. అర్థమైందా? ఇంతకుముందు ఏం చేసేది? ఎగ్నెస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ విత్ ది తాలిబాన్. తాలిబాన్ విషయంలో ఎటువంటి ఎంగేజ్మెంట్ కూడా ఇండియా తీసుకోలే ఇంతకుముందు. అంటే వాళ్ళతో ఎంగేజ్ అవ్వలేదు, అంటే వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వలేదు, వాళ్ళతో మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది చూపించలేదు ఇంతకు ముందు. హ్యాడ్ ఎర్లియర్ టేకెన్ ఎ స్ట్రాంగ్ పొజిషన్ ఎగ్నెస్ట్, అర్థమైందా? ఎగ్నెస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ విత్ తాలిబాన్. కానీ ఇన్ రీసెంట్ మంత్స్, గత కొన్ని నెలలుగా, వెన్ ద తాలిబాన్ వర్ మేకింగ్ స్టడీ అడ్వాన్సెస్ టువర్డ్స్ కాబూల్ వైపు తాలిబాన్ అడుగులు వేస్తున్న టైంలో, అంటే పూర్తిగా ఇంకా ఎక్వైర్ చేయకుండా పవర్ ని తీసుకోవడానికి ముందు, డెమోక్రాటిక్ గవర్నమెంట్ కాబూల్లో ఉంది, వీళ్ళేమో మెల్లమెల్లగా కాబూల్ వైపు అడుగులు వేస్తున్న క్రమంలో
India had established contacts with the Taliban's political office in Doha, Qatar. Qatarలో ఉన్న తాలిబాన్ యొక్క పొలిటికల్ ఆఫీస్తో కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసింది. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇండియా మెట్ ఎ టాప్ తాలిబాన్ డెలిగేషన్ విచ్ ఇంక్లూడెడ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అబ్దుల్ సలాం హనాఫీ అండ్ అకార్డింగ్ టు ఎ తాలిబాన్ స్పోక్స్ పర్సన్ ప్రామిస్ టు సెండ్ ఎయిడ్. కానీ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇండియా మెట్ ఎ టాప్ తాలిబాన్ డెలిగేషన్ అంటే ప్రతినిధుల బృందాన్ని మొట్టమొదటిసారి కలిసింది. అఫీషియల్ గా కలవడం అనేది ఇది ఫస్ట్ టైం. అంటే ఇంతకుముందు కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసింది కానీ కలవలేదు. ఈసారి డైరెక్ట్ గా వాళ్ళతో తాలిబాన్లో హైయర్ అఫీషియల్స్ తో కలవడం అనేది జరిగింది. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి సహాయం చేస్తామని కూడా మాట ఇచ్చింది. ప్రామిస్ టు సెండ్ ఎయిడ్. ఇది ఎవరు చెప్పారు? ఇండియా అఫీషియల్ గా చెప్పలేదు, కానీ తాలిబాన్ వాళ్ళే చెప్పారు. వాళ్ళ ట్విట్టర్ లో చెప్పారనమాట, ఇండియా మాకేమో హెల్ప్ చేస్తారని మాట ఇచ్చింది అని చెప్పి వాళ్ళు ట్విట్టర్ లో అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఇండియా హ్యాస్ వైటల్ ఇంట్రెస్ట్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. వైటల్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ అంటే ప్రయోజనాలు మనకు ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఆఫ్ఘనిస్తాన్ లో. ఎందుకున్నాయి? గడిచిన 20 సంవత్సరాలుగా ఇండియా సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసింది. ఓవర్ ద 20 years ఇట్ హస్ మేడ్ ఇన్వెస్ట్మెంట్స్ వర్త్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ విచ్ ఇట్ వుడ్ వాంట్ టు బి ప్రొటెక్టెడ్. అక్కడ పార్లమెంట్ ని కన్స్ట్రక్ట్ చేసింది ఇండియా, అక్కడ పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేసింది, చాలా ఖర్చు పెట్టింది ఇండియా. ఎందుకంటే మనకి పాకిస్తాన్ ని చెక్ పెట్టడానికి కానీ రకరకాలుగా సెంట్రల్ ఏషియా అంటే ఇరాన్, ఇరాక్ ఇలాంటి దేశాలకు అన్నిటికీ వెళ్ళాలంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచే వెళ్ళాలి. సో ఆఫ్ఘనిస్తాన్ మనకి చాలా స్ట్రాటజికల్ ఇంపార్టెంట్ కంట్రీ అని చెప్పి భావించి అక్కడ డెమోక్రాటిక్ గవర్నమెంట్, అష్రఫ్ గనీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇండియా ఇన్వెస్టెడ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఇన్ దట్ కంట్రీ. అంటే చాలా హెల్ప్ అనేది చేసింది ఆఫ్ఘనిస్తాన్ కి. అన్ఫార్చునేట్లీ ఇంత హెల్ప్ చేస్తే ఆ గవర్నమెంట్ పోయి ఇప్పుడు తాలిబాన్ వచ్చారు, వీళ్ళేమో అదంతా మర్చిపోయి ఇండియాకి వ్యతిరేకంగా మారిపోయే అవకాశం అనేది ఉంది. అదొక రిస్క్. అంటే తాలిబాన్స్ ని పూర్తిగా దూరం పెట్టేసాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మనం చేసిన మంచి అంతా మర్చిపోతారు. ప్లస్ ఇండియా వ్యతిరేక కార్యకలాపాలకి అడ్డాగా మారిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఇండియా ఇప్పుడు ఏం డిసైడ్ చేస్తుందంటే లెట్స్ ఎంగేజ్ దిస్ తాలిబాన్. ఈ తాలిబాన్ వాళ్ళతోనే మనం ఎంగేజ్ అవుదాం, వాళ్ళతో మాట్లాడుతూ ఉందాం. వాళ్ళు ఇప్పుడు క్రైసిస్ లో ఉన్నారు, వాళ్ళకి సహాయం చేద్దాం. అట్లీస్ట్ అప్పుడన్నా మనకి సహాయం చేస్తున్న కంట్రీకి వ్యతిరేకంగా జరిగే కార్యకలాపాలని మనం సహకరించకూడదన్న ఆలోచన వాళ్ళకి వస్తుంది అనేది ఇండియా యొక్క భావన అనమాట. లాస్ట్ టైం ద తాలిబాన్ విచ్ హావ్ క్లోజ్ టైస్ విత్ యాంటీ ఇండియా టెర్రరిస్ట్ గ్రూప్స్ సచ్ as LET and JEM. ఎలీట్ అంటే లష్కర్-e-తోయిబా, జైష్-e-మొహమ్మద్ were in power. India saw a rise in violent incidents in Kashmir as well as hijacking of an Indian plane to Kandahar. 1996 to 2001 ప్రాంతంలో 5 years పాటు తాలిబాన్లో అధికారంలో ఉన్నారు. ఆ టైంలో ఇండియా వ్యతిరేక తీవ్రవాద సంస్థలైన LET మరియు జైషే మొహమ్మద్ సంస్థలకి తాలిబాన్ వాళ్ళు సహకారం అందించారు. ఆ టైంలో కాశ్మీర్ లో వైలెంట్ ఇన్సిడెంట్స్ అనేవి బాగా పెరిగాయి. ఇట్ హస్ ఎక్స్పీరియన్స్డ్ ఎ రైజ్ ఇన్ వైలెంట్ ఇన్సిడెంట్స్ ఇన్ కాశ్మీర్ లో వైలెన్స్ అనేది బాగా పెరగడం జరిగింది. అలాగే హైజాకింగ్ ఆఫ్ ఎన్ ఇండియన్ ప్లేన్ టు కాందహార్. ఇండియా యొక్క ప్లేన్ కాందహార్ కి అప్పుడు హైజాక్ అయింది. మీకు గుర్తుందో లేదో, మీరు అప్పుడు చిన్నపిల్లలు అయి ఉండొచ్చు, నాకు గుర్తుంది ఇప్పటికి కూడా. మన ప్లేన్ ని హైజాక్ చేయడం కూడా జరిగింది అప్పట్లో. ఒక తీవ్రవాదిని రిలీజ్ చేయాలని చెప్పి హైజాక్ చేశారు. Now the Taliban say they will not allow Afghan soil to be used by any terrorist organization. కానీ ఇప్పుడు ఏమంటున్నారు తాలిబాన్స్? ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ సాయిల్ ని ఉపయోగించుకునేలాగా మేము అలో చెయ్యము. అంటే మా ఆఫ్ఘనిస్తాన్ సాయిల్ లో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఇండియా పైన టార్గెట్ చేయడానికి మేము అలో చేయమని చెప్పి ప్రస్తుతం తాలిబాన్స్ అంటున్నారు. It is in India's interest to make sure that the Taliban walk the talk అంటే మాట నిలబెట్టుకోవడం. Whatever they are saying, whatever the talk, they have to walk the talk అంటే మాటను నిలబెట్టుకునేలా చేయడం అనేది ఇండియాకే మంచిది. ఇట్ ఈస్ ఇన్ ఇండియాస్ ఇంట్రెస్ట్. అది ఇండియాకే మంచి చేస్తుంది అని అర్థం. ఇట్ వుడ్ ఆల్సో నాట్ లైక్ టు సీ అన్ ఐసోలేటెడ్ తాలిబాన్ బీయింగ్ ఏ పాకిస్తాన్ శాటిలైట్. వొకాబులరీ అమ్మ. అలాగే ఇప్పుడు తాలిబాన్ ఐసోలేట్ అయిపోయింది అనుకోండి, అంటే ఇండియా పూర్తిగా తాలిబాన్ తో ఎంగేజ్ అవ్వకుండా ఈ డెమోక్రాటిక్ కంట్రీస్ అన్ని కూడా తాలిబాన్ దూరం పెట్టేసే అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనం ఎవరూ సహాయం చేయకపోతే తాలిబాన్ ఎవరి మీద ఆధారపడుతుంది? పాకిస్తాన్ మీద ఆధారపడుతుంది. పాకిస్తాన్ వాళ్ళకి సహాయం చేస్తూ వాడేసుకుంటది. ఇక్కడ శాటిలైట్ అనే పదాన్ని వాడారు. శాటిలైట్ అంటే మనకు తెలిసిందేంటి? ఆస్ట్రానమీలో ఉపగ్రహం అని. కానీ ఇక్కడ శాటిలైట్ అంటే మీనింగ్ అది కాదు. శాటిలైట్ అంటే మీనింగ్ ఏంటి? ఏ కంట్రీ విచ్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఏ మోర్ పవర్ఫుల్ కంట్రీ. అంటే ఆఫ్ఘనిస్తాన్ ఇఫ్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఏ మోర్ పవర్ఫుల్ కంట్రీ లైక్ పాకిస్తాన్, దెన్ ఆఫ్ఘనిస్తాన్ ఈస్ ది శాటిలైట్ ఆఫ్ పాకిస్తాన్. సో శాటిలైట్ అంటే కంట్రీ
విచ్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఏ మోర్ పవర్ఫుల్ కంట్రీ. అది మీనింగ్. సో పాకిస్తాన్ యొక్క శాటిలైట్ గా మారే ప్రమాదం ఉంటుంది. సో ఇండియా వుడ్ నాట్ లైక్ టు సీ దట్. ఇండియా అలా చూడాలని అనుకోవట్లేదు. అలా ఇప్పుడు పాకిస్తాన్ చేతిలోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంక వాళ్ళు దాన్ని కూడా మనకి వ్యతిరేకంగా తయారు చేస్తారు. టు మీట్ దీస్ గోల్స్, ఈ గోల్స్ అని రీచ్ అవ్వాలంటే గివెన్ ద న్యూ రియాలిటీ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఈ కొత్త రియాలిటీ, కొత్తగా వచ్చిన ఈ మార్పులు చేర్పులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ గోల్స్ ని రీచ్ అవ్వాలంటే ఎంగేజ్మెంట్ విత్ ద తాలిబాన్ లుక్స్ ఎ స్ట్రాటజిక్ నెసెసిటీ. తాలిబాన్తో ఎంగేజ్ అవ్వడం అనేది స్ట్రాటజిక్ నెసెసిటీ, వ్యూహాత్మక అవసరం. ఖచ్చితంగా మనకి ఇది అవసరం అని అర్థం. బట్ దిస్ ఈజ్ ఎ పాలసీ దట్ నీడ్స్ టు బి పర్సూడ్ మోర్ త్రూ రీజనల్ డిప్లొమసీ దాన్ బైలేటరల్ ఎంగేజ్మెంట్. దిస్ ఈజ్ ఎ పాలసీ that needs to be pursued more through regional diplomacy than bilateral engagement. Are you getting it? This is a policy that needs to be pursued more through regional diplomacy. ఇక్కడ ఏమంటున్నారంటే రెండు రకాలు. ఆఫ్ఘనిస్తాన్ తో డైరెక్ట్ గా మనం ఎంగేజ్ అయ్యి వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేసి మనకి వ్యతిరేకంగా వాళ్ళ సాయిల్ ఉపయోగించుకోకుండా చూడాలా, అది బైలేటరల్. బైలేటరల్ అంటే ద్వైపాక్షికంగా. కానీ ఇక్కడ ఏమంటున్నారు, అలా మంచిది కాదు. రీజనల్ డిప్లొమసీ అంటే మన దేశం ఒక్కతే కాకుండా మిగిలిన దేశాలతో కలిసి దౌత్యపరమైన సంబంధాల ద్వారా రీజనల్ గా అంటే అన్ని దేశాలు కలిపి ప్రెషర్ పెట్టి ఆఫ్ఘనిస్తాన్ ని, తాలిబాన్ ని దారిలోకి తీసుకురావడం అనేది మంచిది అనేది బెటర్. పర్సు అంటే ఫాలో అవ్వడం. ఎలా ఫాలో అయితే మంచిది? త్రూ రీజనల్ డిప్లొమసీ, బై బీయింగ్ అమాంగ్ అదర్ కంట్రీస్, మిగిలిన కంట్రీస్ తో కలిసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది మంచిది, రాదర్ దాన్ డైరెక్ట్ గా బైలేటరల్ ఎంగేజ్మెంట్ ద్వారా కంటే కూడా అని అంటున్నారు. బైలేటరల్లీ అంటే ద్వైపాక్షికంగా ఇండియా డస్ నాట్ హ్యావ్ మచ్ క్లౌట్ విత్ ద తాలిబాన్. తాలిబాన్ కి ఇండియాకి అంత మంచి రిలేషన్ లేదు. దట్టు తాలిబాన్ విషయంలో మనకి అంత క్లౌడ్ అంటే ఇన్ఫ్లుయెన్సింగ్ పవర్, అంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది లేదు ఇండియాకి. సో కాబట్టి మనం డైరెక్ట్ గా మాట్లాడినా వాళ్ళు మన మాట వింటారన్న గ్యారంటీ అనేది లేదు. బట్ ఆఫ్ఘన్స్ న్యూ రూలర్స్ who are struggling with an economy on the brink of collapse, వాళ్ళ ఎకానమీ ఆన్ ద బ్రింక్ ఆఫ్ కొలాప్స్ అయిపోయే పొజిషన్, ఆన్ ద బ్రింక్ ఆఫ్, అబౌట్ టు అని అర్థం అనమాట. అబౌట్ టు కొలాప్స్ అన్నట్టుగా ఉంది వాళ్ళ ఎకానమీ. అలాంటి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. అందుకని ఆఫ్ఘన్ రూలర్స్ ఆర్ కీనర్ దిస్ టైమ్ టు ఎంగేజ్ విత్ రీజనల్ పవర్స్. సో ఈ బయట వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం నడపలేమని వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే దే ఆర్ కీనర్, దే ఆర్ షోయింగ్ మోర్ ఇంట్రెస్ట్ this time to engage with regional powers. చుట్టుపక్కల ఉన్న ఈ అదర్ కంట్రీస్ తో ఎంగేజ్ అవ్వాలి, వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళ సహాయం తీసుకోవాలని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ రూలర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ద మాస్కో 10 అంటే 10 నేషన్స్ యొక్క మీటింగ్ ఏదైతే ఉందో, విచ్ ఇంక్లూడ్స్ ఇండియా, చైనా, పాకిస్తాన్, ఇరాన్ అండ్ ద సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ హ్యాస్ సమ్ లివరేజ్. సో సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, సమ్ పవర్ ఉంది ఈ మాస్కో 10. సో దీన్ని ఉపయోగించుకొని ఆఫ్ఘనిస్తాన్ మనం అదుపులో పెట్టొచ్చు, తాలిబాన్ ని మనం కంట్రోల్ చేయవచ్చు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు అని చెప్పి ఇక్కడ రాశారు. These countries also have shared interest in seeing the Taliban severing its terror ties and Afghanistan being stabilized. ఈ కంట్రీస్ కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఏంట ప్రయోజనాలు? ఆఫ్ఘనిస్తాన్ టెర్రర్ టైస్, టెర్రరిస్టులతో లేదా టెర్రర్ సంబంధాన్ని, సివియర్ అంటే చూడండి, సివర్ అంటే అర్థం ఏంటంటే కట్ చేసుకోవడం, అవి కట్ చేసుకొని ఆఫ్ఘనిస్తాన్ స్టేబుల్ గా ఉండడం అనేది ఈ దేశాలకు కూడా అవసరమే. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న దేశాలు కదా, చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏంటంటే ఒక దేశంలో ఇన్స్టెబిలిటీ ఉందనుకోండి, టెర్రర్ పెరిగింది అనుకోండి, అది పక్క దేశాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ యొక్క బార్డర్ కంట్రీస్. సో వీటికి కూడా రిస్క్ అనేది ఉంటుంది. అందుకనే అవి కూడా టెర్రర్ టైస్ అనేవి లేకుండా ఆఫ్ఘనిస్తాన్ స్టెబిలైజ్డ్ గా ఉండడాన్ని కోరుకుంటాయి అని చెప్పి రాశారు. ఇఫ్ నాట్, ఇన్స్టెబిలిటీ కుడ్ వన్స్ అగైన్ స్ప్రెడ్ బియాండ్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్. మీకు అదే చెప్పాను, ఒకవేళ ఇది స్టేబుల్ గా లేదనుకోండి, ఇక్కడున్న ఇన్స్టెబిలిటీ అనేది ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ దాటొచ్చు, అంటే చుట్టుపక్కల ఉన్న కంట్రీలకు కూడా వ్యాపించవచ్చు, అక్కడ కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ దిస్ ద తాలిబాన్ షుడ్ బి రెడీ టు ఓపెన్ అప్ దేర్ గవర్నమెంట్. కానీ ఈ ఇన్స్టెబిలిటీ లేకుండా ఉండాలి అంటే కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ వర్డ్ కాల్డ్ స్టెబిలిటీ. ఈ పదాన్ని మీరు కేర్ఫుల్ గా అర్థం చేసుకోండి. పాలిటీతో కనెక్ట్ చేసి నేను చెప్తాను. స్టెబిలిటీ కావాలి. మరి స్టెబిలిటీ కావాలంటే ఇక్కడ ఏం రాశారు? తాలిబాన్ షుడ్ బి రెడీ టు షేర్ పవర్ విత్ అదర్ పొలిటికల్ అండ్ ఎథనిక్ కమ్యూనిటీస్ అండ్ స్టార్ట్ రెస్పెక్టింగ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఆఫ్ఘన్స్. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్స్ బిలాంగ్ టు వన్ పర్టికులర్ కమ్యూనిటీ, పుష్టున్స్ అంటారు. పుష్టున్ కమ్యూనిటీకి, ఎథనిక్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళు కాకుండా ఇంకా చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి, ఇంకా అదర్ పొలిటికల్ పార్టీస్, గ్రూప్స్ ఉన్నాయి అక్కడ.
ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం వేరే వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వకుండా మొత్తం పవర్ అంతా వాళ్ళ చేతిలోనే పెట్టుకొని వాళ్ళే మొత్తం కంట్రోల్ చేస్తూ వాళ్ళకి నచ్చినట్టుగా పరిపాలన చేశారనుకోండి, ఈ రోజు కాకపోతే రేపైనా సరే ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ వ్యతిరేకత ఉంటుంది. సో మెల్లమెల్లగా తాలిబాన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉంటాయి. డెఫినెట్ గా జరుగుతూ ఉంటాయి. అక్కడ కూడా మళ్ళీ టెర్రర్ కార్యక్రమాలు పెరుగుతాయి. ఇన్సర్జెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత అనేది పెరుగుతుంది. మిలిటెన్సీ కూడా పెరుగుతుంది. ఆయుధాలు పట్టుకుని ప్రజలు తాలిబాన్ పై తిరగబడే పరిస్థితులు కూడా వస్తాయి. దీనివల్ల అక్కడ లాట్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది. మరి ఇన్స్టెబిలిటీ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? తాలిబన్సే మిగిలిన వర్గాలకి కూడా ప్రాతినిధ్యం కల్పించాలి. అంటే తాలిబన్లు ఏ వర్గానికి చెందిన వాళ్ళు కాకుండా మిగిలిన ఎథ్నిక్ కమ్యూనిటీస్ కి, మిగిలిన పొలిటికల్ గ్రూప్స్ కి కూడా వాళ్ళ మినిస్ట్రీలో ప్రాతినిధ్యం కల్పించాలి, గవర్నెన్స్ లో ప్రాతినిధ్యం కల్పించాలి. అక్కడ ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల్ని కాపాడాలి. ప్రాథమిక హక్కుల్ని కాపాడకపోతే ప్రజలు తిరుగుబాటు చేసే ప్రమాదం అనేది ఉంటుంది. దానివల్ల లాట్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ వచ్చే అవకాశం అనేది, రాజకీయ అనిశ్చితికి అది దారితీస్తుంది. దానివల్ల చాలా చెడు జరిగే అవకాశం అనేది ఉంది. The last 40 years of Afghanistan history are a brutal example of what could go wrong if one party or group tries to amass all powers in its hand. ఒక పార్టీ చేతిలోనే మొత్తం పవర్ అంతా ఉంటే ఏం జరుగుతుంది, ఎంత చండాలం అవుతుంది అనడానికి లాస్ట్ 40 years ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ హిస్టరీయే ఒక బ్రూటల్ ఎగ్జాంపుల్. అందరూ కలిసి ఉండే ప్రభుత్వాలు ఉంటేనే బాగుంటాయి, అందరికీ ప్రాతినిధ్యం ఉండేదే బాగుంటుంది. ఒకళ్ళ చేతిలోనే పవర్ అంతా ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు కూడా అనిశ్చితి ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఏదో ఒక టెర్రర్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూనే ఉంటాయి. అందుకే బ్రూటల్ ఎగ్జాంపుల్, బ్రూటల్ అంటే వైలెంట్ ఎగ్జాంపుల్, క్రూయల్ ఎగ్జాంపుల్ అని చెప్పి రాశారు. ఒకళ్ళ చేతిలోనే మొత్తం పవర్ ఉంటే ఎటువంటివి జరగబోతాయి అనేది మనకి తెలియాలంటే గత 40 సంవత్సరాల ఆఫ్ఘనిస్తాన్ హిస్టరీని చూస్తే మనకు అర్థమవుతుంది. డిస్పైట్ దిస్ హిస్టారికల్ ప్రెసిడెంట్స్ అంటే ఎర్లియర్ ఎగ్జాంపుల్, హిస్టారికల్ గా ఇన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తున్నప్పటికీ, ఇన్ని జరిగినప్పటికీ ద తాలిబాన్ హ్యావ్ షోన్ లిటిల్ రెడీనెస్ టు చేంజ్ దర్ వేస్. కానీ తాలిబాన్లు లిటిల్ అంటే ఆల్మోస్ట్ నోని, they have shown zero readiness to change their ways. వాళ్ళ మార్గాల్ని మార్చుకునే ప్రయత్నం వాళ్ళు ఏమాత్రం చూపించట్లేదు. Despite these historical precedents, the Taliban have shown little readiness to change their ways. In the joint statement, India and others asked the Taliban to keep their commitment to forming an inclusive government and ensure that the territory is not being used by terrorist groups. So, ఈ జాయింట్ స్టేట్మెంట్ లో ఇండియా మరియు అదర్ కంట్రీస్ ఏమడిగే తాలిబాన్ ని, మీరు ఇంక్లూజివ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారని మాట ఇచ్చారు. అమెరికాకి మాట ఇచ్చారు ముందు. అంటే అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం, మేము ఒక్కలమే కాదు, డెమోక్రాటిక్ ఇంతకుముందు గవర్నమెంట్ ఉండదు కదా, అష్రఫ్ ఘనీ గవర్నమెంట్, అందరితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఆ ప్రామిస్ ని మీరు నిలబెట్టుకోండి. ఇంక్లూజివ్ గవర్నమెంట్, కలుపుగోలుగా అందరినీ కలుపుకొని వెళ్ళేలాగా గవర్నమెంట్ మీరు ఫామ్ చేయండి. అండ్ ఎన్షూర్ దట్ దే టెరిటరీ ఈస్ నాట్ బీయింగ్ యూజ్డ్ బై టెర్రరిస్ట్ గ్రూప్స్ మీ టెరిటరీని ఉపయోగించుకోవడానికి మీరు అవకాశం ఇవ్వకూడదు. ఆ మాట ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకోండి అని చెప్పి వీళ్ళందరూ అడిగారు. దీస్ కాల్స్ షుడ్ నాట్ ఎండ్ విత్ స్టేట్మెంట్స్. ఈ మాటలన్నీ కూడా స్టేట్మెంట్స్ తో, ఈ పిలుపు ఇవ్వడం ఏదైతే జరిగిందో అది స్టేట్మెంట్స్ తో ఆగిపోకూడదు. అంటే ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసి ఆపేయకూడదు. నిజంగా తాలిబాన్స్ అది ఇంప్లిమెంట్ చేసేలాగా చేయాలి. We have to make sure they implement all these things. While India and other regional countries should help Afghans during this period of economic miseries, they should also use their collective economic and political clout to mount pressure on the Taliban to make political concessions at home. While India and other regional countries should help Afghans during this period of economic miseries అంటే ఎకనామిక్ గా ఎన్ని మెజరీస్, ఎన్ని బాధలు, ఎన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్న ఈ సమయంలో ఇండియా మరియు మిగిలిన కంట్రీస్ అన్ని ఏం చేయాలి? ఆఫ్ఘనిస్తాన్కి హెల్ప్ చేయాలి, డెఫినెట్ గా హెల్ప్ చేయాలి. అయితే దే షుడ్ ఆల్సో యూజ్ దేర్ కలెక్టివ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ క్లౌట్. ఇప్పుడు మీరు సహాయం చేస్తున్నారు, మీరు సహాయం చేయకపోతే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం సఫర్ అవుతుంది. సో మీ మీద ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం డిపెండెంట్ అయి ఉంది. సో మీకున్న పొలిటికల్ క్లౌట్, ఎకనామిక్ క్లౌట్ అంటే ఇన్ఫ్లుయెన్స్, దీన్ని ఉపయోగించి వాళ్ళ మీద మౌంట్ ప్రెషర్, వాళ్ళపైన ప్రెషర్ పెంచి తాలిబాన్ ని పొలిటికల్ కన్సెషన్స్ ఇచ్చేలాగా చేయాలి. కన్సెషన్ అంటే ఇక్కడ అర్థం వస్తువు యొక్క ధర తగ్గించడం కాదు. కన్సెషన్ అంటే మనం ఒక డిమాండ్ చేసినప్పుడు, ఇప్పుడు చూడండి తాలిబాన్ కి రెండు ఇక్కడ ఆస్పెక్ట్ చూడండి. ఇది తాలిబాన్, ఇవి అదర్ కంట్రీస్. ఈ అదర్ కంట్రీస్ అన్ని కూడా వాటికి సహాయం చేస్తున్నాయి, మనీని ఇస్తున్నాయి, లేకపోతే ఎయిడ్ ఇస్తున్నాయి. ఇవి ఇస్తున్నందుకు సో తాలిబాన్ ఏం చేయాలి? దే షుడ్ డూ సంథింగ్.
అర్థమవుతుందా? మేము సహాయం చేస్తాం, ఎట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు గివ్ పొలిటికల్ కన్సెషన్స్. అంటే యూ హ్యావ్ టు గివ్ అప్ పవర్. మీరు పవర్ అంతా మీ చేతిలోనే పెట్టుకోవద్దు, ఇంక్లూడ్ అదర్స్ ఇన్ టు పవర్. అర్థమైందా? కన్సెషన్ అంటే గివింగ్ అప్ సంథింగ్ ఇన్ రెస్పాన్స్ టు ఏ డిమాండ్, ఆర్ డూయింగ్ సంథింగ్ ఇన్ రెస్పాన్స్ టు ఏ డిమాండ్, అలోయింగ్ సంథింగ్ ఇన్ రెస్పాన్స్ టు ఏ డిమాండ్. దాన్ని మనం కన్సెషన్ అని చెప్పి అంటాం. అంటే మనం అడిగిన ఒక మాట చేసినందుకు మనం వదులుకునేది. ఇప్పుడు చూడండి, తాలిబాన్లు వీళ్ళకి హెల్ప్ అడిగారు. వీళ్ళకి అడిగిన హెల్ప్ ఈ ప్రపంచ దేశాలు, చుట్టుపక్కల ఉన్న దేశాలు చేసినందుకు మరి తాలిబాన్ ఏం చేయాలి? దే హ్యావ్ టు గివ్ దీస్ పొలిటికల్ కన్సెషన్స్. అంటే దే హ్యావ్ టు అలో అదర్స్ టు షేర్ పవర్. ఇక్కడ పొలిటికల్ కన్సెషన్ అంటే అర్థం అది. దే హ్యావ్ టు అలో అదర్స్ ఆల్సో టు షేర్ పవర్. మినిస్ట్రీలో వేరే వాళ్ళకు కూడా చోటు కల్పించాలి. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్సెషన్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఈ కన్సెషన్ అనే పదం బాగా వాడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు చూడండి, అమెరికా ఉంది, ఒక కంట్రీకి ఒక రిక్వెస్ట్ చేసింది అనుకోండి, చేసినందుకు వాళ్ళు ఒప్పుకున్నందుకు అమెరికా వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ చేసింది అనుకోండి, అది కన్సెషన్. అంటే ఒక డిమాండ్ ఒప్పుకున్నందుకు మనం చేసిన బెనిఫిట్. అలాగే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మన బయట కంట్రీలకి రిక్వెస్ట్ చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు, హెల్ప్ అడుగుతున్నారు. ఆ హెల్ప్ వీళ్ళు ఇచ్చినందుకు తాలిబాన్స్ ఏం చేయాలి? దే హ్యావ్ టు గివ్ పొలిటికల్ కన్సెషన్స్, ఇంక్లూజివ్ గవర్నమెంట్ ఫామ్ చేయాలి. అలా జరిగేలాగా వీళ్ళు ఎన్ష్యూర్ చేయాలని చెప్పి రాశారు. ఓకే, సో 22nd ఈరోజు యూ హ్యావ్ అనదర్ 8 days left to join our courses. 7893899553. Make note of this phone number, call and talk to madam. Take care, bye.